మావా ఇదేనా మావా స్వర్ణముఖి నది? అవును మచ్చా. కన్నప్ప సినిమాలో ఈ నీళ్ళేనా నోట్లో తీసుకొని పోయి శివయ్యకి అభిషేకం చేసిందా? అవును మచ్చా, ఈ స్వర్ణముఖి నది నీళ్ళే. మావా ఇది స్వర్ణముఖి నది కదా, అంటే దీంట్లో బంగారం ఉంటదా? పిచ్చోడా, చెప్పులు అమ్మే వాళ్ళకి చెప్పులు ఉంటాయా? చదువు చెప్పే వాళ్ళకి చదువు ఉంటదా? అన్నా అన్న నాకు చెప్పింది నిజమేనా? ఏమో ఆ అన్ననే అడుగుండేదా? అన్న ఏం చెప్పినాడంటే కన్నప్ప తన కన్ను తీసి శివయ్యకి ఇచ్చింది ఇక్కడే అన్నాడు. అది నిజమే. అంటే ఇది శ్రీ కాళహస్తీశ్వర క్షేత్రం హా? ప్రపంచంలోనే గ్రహణం సమయంలో కూడా పూజలు అందుకునే ఏకైక క్షేత్రం. హా? రాహుకేతు దోష నివారణ పూజలకి ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ఇక్కడున్న శివలింగం ప్రాణమున్న శివలింగం అనడానికి ప్రత్యక్ష నిదర్శనంగా గర్భగుడిలో స్వామివారి ముందున్న దీపం రెపరెపలాడుతూ ఉంటుంది. అందుకే ఈ క్షేత్రం పంచభూత లింగాలలో ఒకటైనటువంటి వాయులింగంగా పిలువబడుతూ ఉంది. మావా ఈ ఊరికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చేదానికి ఏదో కథ ఉందన్నా? అవును మచ్చా, శ్రీ కాళహస్తి సాలెపురుగు, పాము, ఏనుగు ఈ 3 మూగజీవులకి ముక్తి కలిగిన ప్రాంతం ఇది. హా?